Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మొండి ఘటం మోడీని ఢీకొట్టి జన్జీ ఉద్యమానికి ఊపిరిలూదిన అభిజిత్ దీప్కే నేపథ్యం ఇది. ఆ మాటల రచయిత 30 ఏళ్ల అభిజిత్ దీప్కే. ఇప్పుడు ఈయన పేరు దేశమంతా మారిమోగిపోతున్న సంగతి తెలిసిందే కదా. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న అతిపెద్ద నిరసన ఉద్యమానికి ఆయన ముఖ చిత్రంగా సూత్రధారిగా నిలిచాడు. మే 16న చేసిన ఈ పోస్ట్ వాస్తవానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలకు ఒక వ్యంగ్య ప్రతిస్పందన. ఒక ప్రసంగంలో ఆయన భారతదేశంలోని నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోల్చారు. కానీ అప్పటికే దీప్కే పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అధిక నిరుద్యోగం, పరీక్షా పత్రాల లీకేజీల పట్ల విసుగు చెంది అసహనంతో ఉడికిపోతూ ఆగ్రహిస్తున్న యువ భారతీయులకు ఒక వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ అనే వ్యంగ్య వేదిక పుట్టుకొచ్చింది. గత కొన్ని రోజులుగా దేశ రాజధాని న్యూఢిల్లీలో వేలాది మంది ప్రజలు భారీ ఎత్తున ఆందోళనలు చేస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. మే నెలలో సుమారు 20 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం చూపిన అనేక మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన వైద్య ప్రవేశ పరీక్ష నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దేశంలోని పలు నగరాలలో, ముఖ్యంగా ఆర్థిక రాజధాని ముంబైలో కూడా నిరసనలు జరుగుతున్నాయి. ఈ పరిణామాలన్నింటిలోనూ దీప్కే కీలక పాత్ర పోషిస్తున్నాడు. జూన్ ప్రారంభం వరకు అమెరికాలోని బోస్టన్ నగరంలో నివసించిన అభిజిత్ దీప్కే ఢిల్లీ నడిబొడ్డున ఉన్న జంతర్ మంతర్ వద్ద నిరసనను ప్రారంభించడానికి భారతదేశానికి తిరిగి వచ్చాడు. అప్పటి నుండి ముఖ్యంగా సోమవారం నాడు నిరసనకారులపై పోలీసులు జరిపిన చర్యలు ప్రజలలో ఆగ్రహాన్ని రేకెత్తించిన తరువాత ఆయన నిరసన స్థలంలోని ఒక ఎత్తైన వేదికపై నిరంతరం కనిపిస్తూ వస్తున్నాడు. గడ్డంతో టీ-షర్ట్, జీన్స్ ధరించి కనిపించే దీప్కే వందలాది మందితో కూడిన జన సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడిని కొనసాగిస్తూనే శాంతియుతంగా ఉండాలని వారిని కోరుతున్నాడు. సీజేపీకి అనేక మంది నిర్వాహకులు ఉన్నప్పటికీ దీప్కే దాని అత్యంత గుర్తింపు పొందిన ముఖ చిత్రంగా మారాడు. సీజేపీకి అనేక మంది నిర్వాహకులు ఉన్నప్పటికీ దీప్కే దాని అత్యంత గుర్తింపు పొందిన ముఖ చిత్రంగా మారాడు. దీనివల్ల ఆయన ప్రశంసలతో పాటు విమర్శలను కూడా ఎదుర్కొంటున్నాడు. గత వారం మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా ఒక మహిళ ఆయనపై నీలం రంగు సిరాను చల్లడంతో ఆయన ముఖంపై అది అంటుకుంది. తరువాత ప్రముఖ హిందూ దైవమైన శ్రీరాముడిని అవమానించారని ఆయనపై ఆమె ఆరోపణలు చేసింది. అత్యంత వెనుకబడిన వర్గాలలో ఒకటైన దళిత కుటుంబంలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో దీప్కే జన్మించాడు. మా నాన్నగారు చాలా సాధారణ నేపథ్యం నుండి వచ్చారు. ఆయన తీవ్ర పేదరికంలో పెరిగారు. మా తాతగారు కేవలం ఒక రైతు మాత్రమే అని మే నెలలో చికాగో నుండి రాయిటర్స్తో జరిగిన ఫోన్ ఇంటర్వ్యూలో దీప్కే చెప్పాడు. ఆయన దళిత గుర్తింపు చాలా కాలంగా ఆయన రాజకీయ దృక్పథాన్ని ప్రభావితం చేస్తూ వచ్చింది. జూన్ 6న ఢిల్లీకి చేరుకున్నప్పుడు మద్దతుదారులు, భద్రతా సిబ్బంది తన చుట్టూ గుమిగూడి ఉండగా దళిత హక్కుల పోరాట యోధుడు, భారత రాజ్యాంగ రూపకర్త అయిన బిఆర్ అంబేద్కర్ రాసిన మై ఆటోబయోగ్రఫీ పుస్తక ప్రతిని దీప్కే పైకెత్తి చూపాడు. సిరా దాడి జరిగిన తరువాత దీప్కే ఆ సంఘటనకు సంబంధించిన ఒక వీడియోను నీలం నా రంగు అనే శీర్షికతో పోస్ట్ చేశాడు. ఇది అంబేద్కర్ ఉద్యమంతో బలంగా ముడిపడి ఉన్న రంగును సూచిస్తుంది. 2020లో దీప్కే ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా బృందంలో చేరాడు. అక్కడ మీమ్స్, హాస్యం, వ్యంగ్యం ఆధారంగా రాజకీయ సందేశాలను రూపొందించే శైలిని తాను అభివృద్ధి చేసుకున్నానని ఆయన చెప్పాడు. ప్రస్తుతం ఆయనకు ఆ పార్టీతో సంబంధం లేనప్పటికీ ఆప్ అనేక రాజకీయ పార్టీలు ఈ ఉద్యమానికి మద్దతు తెలిపాయి. 2023లో పబ్లిక్ రిలేషన్స్లో మాస్టర్ డిగ్రీ అభ్యసించడానికి దీప్కే అమెరికాలోని బోస్టన్కి వెళ్ళాడు. కానీ భారతీయ రాజకీయాలను నిశితంగా గమనిస్తూనే ఉన్నాడు. తనకు లభించిన గుర్తింపును ఇంకా పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని దీప్కే చెప్పాడు. ఈ ఉద్యమాన్ని విస్తృతం చేయడంలో ముందున్న వ్యక్తులలో ఢిల్లీకి చెందిన యూట్యూబర్ మేఘనాథ్ ఎస్ ఒకరు. దీప్కే పోస్ట్ చేసిన వెంటనే ఆయన, అతని సన్నిహితుడు కలిసి ఏఐ సాధనాలను ఉపయోగించి కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటును ప్రకటిస్తూ ఒక వ్యంగ్య వెబ్సైట్ను రూపొందించారు. ఆ పేజీని చూసినప్పుడు అది చాలా హాస్యాస్పదంగా అనిపించిందని మేఘనాథ్ అన్నారు. ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతా కొద్ది రోజుల్లోనే 22 మిలియన్ల మంది అనుచరులను సంపాదించుకుంది. ఆ తర్వాత ఇటీవల ఆ సంఖ్య 25 మిలియన్లకు పెరిగింది. అది అంతా సహజంగా జరిగింది అని మేఘనాథ్ అన్నారు. కానీ ఆన్లైన్ ఉద్యమం విస్తరిస్తున్న కొద్దీ దాని ప్రాముఖ్యత, పర్యవసానాలు కూడా పెరిగాయి. మే నెలలో బోస్టన్ నుండి రాయిటర్స్తో మాట్లాడుతూ ఇది భారతదేశ రాజకీయ చర్చా సరళిని మార్చడానికి ఉద్దేశించిన ఉద్యమం. ప్రధాన స్రవంతి రాజకీయ చర్చల నుండి భారతీయ యువత దాదాపుగా కనుమరుగైపోయారు అని దీప్కే అన్నాడు.
తనకు తన కుటుంబానికి బెదిరింపులు ఉన్నప్పటికీ దీప్కే భారతదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తాను ఇక్కడే ఉంటానని ఆయన చెప్పాడు. జూన్ 6 నుండి నిరసనలు ఉధృతమైన నేపథ్యంలో దీప్కే అక్కడే ఉంటూ వస్తున్నాడు. ఉద్యమాన్ని శాంతియుతంగా కొనసాగించాలని నిరసనకారులకు విజ్ఞప్తి చేయడం, మీడియాతో మాట్లాడడం లేదా అప్పుడప్పుడు కాసేపు కునుకు తీయడం వంటివి చేస్తూ కనిపిస్తూ ఉంటాడు.